అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 18th డిసెంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. షాంఘై ఒక్కటి కొద్దిగా పాజిటివ్ కనిపిస్తున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ ఒక 0.3%, డౌ జోన్స్ 0.1% మేర లాభపడగా S&P 500 మాత్రం నష్టాలతో ముగిసింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $77 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2036 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్లో స్ట్రెంగ్త్ ఇంకా కొనసాగుతూనే ఉంది. SGBs ఏదైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తుందో, ఇప్పుడు మళ్ళీ ఆ మార్చిలో ఒకసారి కన్సిడర్ చేయొచ్చేమో అన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే గోల్డ్ ప్రైసెస్ బాగా పీక్లో ఉన్న తరుణంలో ఒకవేళ SGBస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారంటే, సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ప్రస్తుతానికి మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఒక 50,000 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అంటే దానిలో ఒక 50% ఆర్ 30% మాత్రమే ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయండి. బెటర్ కొద్దిగా వెయిట్ చేయడం మంచిది, ఎందుకంటే గోల్డ్ బాగా పీక్లో ఉంది. సో కొద్దిగా కరెక్షన్ తీసుకోవడానికి అవకాశాలు యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ వల్ల కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యేందుకు, కొద్దిగా బలహీనంగా ఓపెన్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో PB ఫిన్టెక్లో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ అన్నీ కూడా మెల్లిగా తమ స్టాక్స్లో భారీ ఎత్తున వాటాలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయన్న విషయాన్ని ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తూ ఉండాలి ఈపాటికే. ఎందుకు అంటే తమ దగ్గర ఉన్న 5%ని 10%ని వాటాలని క్రమంగా అమ్ముకుంటున్నారంటే మార్కెట్ ఎలివేటెడ్గా ఉన్నప్పుడు, మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు తమ వాటాలని అమ్ముకొని వాళ్ళు బయటపడుతున్నారు అంటే కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలంటే, మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు, మార్కెట్స్ ఉత్సాహంగా ఉన్నప్పుడు, లాభాల్లో ఉన్నప్పుడు అంత పాజిటివ్గా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా పిక్చర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు బయట ఎక్కడైనా మాల్లో వెళ్తే ఈ డిసెంబర్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఎలా అయితే అందంగా డెకరేట్ చేసి ఉంటారో అలా అందంగా పిక్చర్ కనిపిస్తుంటుంది. ఒక్కసారి ఏదైనా తేడా జరిగినప్పుడు మాత్రమే చాలా ఇబ్బందికర పరిణామాల్లోకి మనం జారుకునే ప్రమాదం ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఒకప్పుడు మాదిరి నేను విప్రోలో ఇన్వెస్ట్ చేశా, లేకపోతే ఏషియన్ మోటార్స్లో ఇన్వెస్ట్ చేశా, అది ఇన్వెస్ట్ చేశానని చెప్పి కథలు చెప్పుకోవడానికి ఒకప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి అయితే అంత మాత్రం లేదు. ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఇన్వెస్టర్గా ఉండాలి. స్మార్ట్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్కెట్స్లో మనం సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు, వాళ్ళు ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే. సో ఇక్కడ PB ఫిన్టెక్లో చూస్తే, PB ఫిన్టెక్లో జపనీస్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ తన వాటాల్ని విక్రయించి 914 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంది. ఇక మరొకటి కేఫిన్ టెక్నాలజీస్లో జనరల్ అట్లాంటిక్ కంపెనీ 10% వాటా విక్రయించి 851 కోట్లు ప్రస్తుతానికి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ PVR ఐనాక్స్లో సోల్డ్ 2.5% అమ్మి దాదాపు 366 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంది. ఇలా ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే సో ఇదే నెంబర్స్ కనిపిస్తున్నాయి. అవి పక్కన పెడితే జీ ఎంటర్టైన్మెంట్ సోనీ గ్రూప్కి లెటర్ రాసింది. మరికొద్ది కాలం పాటు ఈ మెర్జర్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్టెన్షన్ డేట్ ఏదైతే ఉందో, వాళ్ళు అనుకున్న డేట్ ఏదైతే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి జైడస్ లైఫ్ సైన్సెస్కి US FDA నుంచి అప్రూవల్ వచ్చింది. phase 2 క్లినికల్ ట్రయల్ ZIL-1 అన్న దాని మీద వాళ్ళు పరీక్షలు చేయడానికి పార్కిన్సన్స్ డిసీజ్ కోసం. గ్రాన్యూల్స్ ఇండియాకి GMP ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయింది. వాళ్ళ ఇండియాస్ వర్జీనియా ఆర్మ్కి 5 అబ్జర్వేషన్స్తో ఇచ్చారు వాళ్ళు. అండ్ మ్యాన్కైండ్ ఫార్మా GBP 999 ఇన్ యాక్టిమేట్ థెరపెటిక్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. యునైటెడ్ స్పిరిట్స్కి 365 కోట్ల రూపాయల మేర ఒక క్లెయిమ్ వచ్చింది వాళ్ళ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ నుంచి. ఇక మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్కి వాళ్ళు కాంట్రాక్ట్ గెలుచుకున్నారు. సైన్డ్ అండ్ ఇండివిజువల్ షిప్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ విత్ ద యూరోపియన్ క్లయింట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 యూనిట్స్. ఓకే, సో $42 మిలియన్ విలువైన వెజల్స్ తయారు చేసేందుకు వాళ్ళ ఒక యూరోపియన్ క్లయింట్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మింగన్ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు, జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు స్పైస్జెట్ ఇప్పటికే తనది తాను చూసుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లు చూసినా, ఈవెన్ హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్లు చూసినా కూడా అలా హ్యాంగర్స్లో స్పైస్జెట్ విమానాలు ఖాళీగా పడున్నాయి. కొన్ని చోట్ల అసలు వాటిని పట్టించుకునే దిక్కులేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అప్పులు కట్టేందుకు కూడా వాళ్ళ దగ్గర గత్యంతరం లేదు అనుకుంటున్న ఈ తరుణంలో వీళ్ళు గో ఫస్ట్ను వెళ్ళి కొనుగోలు చేయాలన్నట్టుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. స్పైస్జెట్ అండ్ 2 others ట్రై లేట్ చెక్ ఇన్ ఫర్ గో ఫస్ట్. సో అది పరిస్థితి.
మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే చూసుకోలేని స్థితిలో ఉన్న ఇది వీళ్ళు గో ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తారో చూడాలి. రెడ్ సీ షిప్పింగ్ పాజ్, ఇండస్ట్రీ సీ 30% రైజ్ ఇన్ కాస్ట్, 2 week డిలే. సో వాళ్ళ రెడ్ సీలో కాకుండా వేరే మార్గంలో నుంచి ఈ లాజిస్టిక్స్ తీసుకురావాలని చెప్పి కొన్ని కంపెనీస్ డిసైడ్ చేయడము, రెడ్ సీని అవాయిడ్ చేయాలని ఆలోచన వాళ్ళు చేయడం వల్ల కొద్దిగా ధరలు పెరిగే అవకాశం ఉంది, కొద్దిగా 2 weeks డిలే అయ్యే అవకాశం ఉంది యూరోప్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద అన్నట్టుగా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లోకి నిధులు కుమ్మరిస్తూనే ఉన్నారు. ఇన్ ఎ డాజ్లింగ్ రిసర్జెన్స్ ద ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ గ్రేజ్డ్ ద ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ విత్ అన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ నియర్లీ 1.5 lakh crores ఇన్ 2023. సో 2023లో ఇప్పటివరకు ఉన్న డేటా బట్టి చూస్తే 1,50,000 కోట్ల రూపాయల మేర మన మార్కెట్లోకి వాళ్ళ నిధులు కుమ్మరించారు. 2022లో 1,21,000 కోట్ల రూపాయల మేర అవుట్ఫ్లో అయితే మనం గమనించాం. సో ఇప్పటివరకు మన మార్కెట్స్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న అనేక వ్యతిరేక పవనాలు మన మార్కెట్స్ వైపు వాళ్ళని మళ్లించాయి. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలుగా చూడవచ్చు. బట్ యూఎస్లో మళ్ళీ వడ్డీ రేట్ల తగ్గింపు కనుక ఒకసారి ప్రక్రియ కొనసాగితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే పిక్చర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది, సాలిడ్గా కనిపిస్తోంది. నిఫ్టీ ర్యాలీ లైక్లీ టు కంటిన్యూ 21,000 to 21,700, 21,800 లెవెల్స్ పాసిబుల్. సో ఇక్కడ నుంచి నిఫ్టీ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేట్టు కనిపిస్తున్నాయి. వరుసగా 7 వారాల పాటు ర్యాలీని మనం కొనసాగిస్తూనే ఉన్నాము. వీక్లీ చార్ట్స్లో చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయిందన్నట్టుగా టెక్నికల్ అనలిస్ట్ ఇక్కడ చెప్తున్నారు. స్పెసిఫిక్గా చూస్తే ఈ టైంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ఎన్టీ, మైంట్రీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్, రామ్కో, ఆర్తి, యూపీఎల్, నోసిల్ గుడ్ మొమెంటం చూపిస్తున్నాయి ఈ వీక్లో అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా కడుతోంది. అండ్ రెలిగేర్ బ్రోకింగ్ కూడా బై అండ్ డిప్స్ స్ట్రాటజీని అవలంబిస్తే మంచిది అండ్ బ్యాంకింగ్, ఐటీ మేజర్స్ మీద దృష్టి పెట్టచ్చు అని చెప్పి రెలిగేర్ బ్రోకింగ్ సూచిస్తోంది. టెక్నికల్ అంచనాల ప్రకారం, టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటాక్, ఎంఫసిస్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఇవి కొద్దిగా బాగా పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన. ఏషియన్ పెయింట్స్ 2 సంవత్సరాల కన్సల్టేషన్ ఫేజ్ని క్రాస్ చేసి కొద్దిగా అప్సైడ్ వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా రెలిగేర్ భావిస్తోంది. టెక్నికల్గా కూడా పక్కన పెడితే అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గడం అండ్ దీనికి తోటి ఇక్కడ దేశీయంగా మళ్ళీ ఈ సీజన్, ఈ ఫెస్టివ్ సీజన్ ఒకటి రావడం ఏషియన్ పెయింట్స్కి కొద్దిగా కలిసి రావచ్చేమో నాకు అంచనాలు ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ లాంటిది వచ్చింది, ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అని చెప్పి రెలిగేర్ బ్రోకింగ్ అంచనా కడుతోంది. అండ్ మేజర్గా చాలా బ్రోకింగ్ కంపెనీస్ చెప్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి కొద్దిగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చాలా కాలం కన్సల్టేషన్ తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ లాంటిది పాసిబుల్ అవుతుంది టెక్నికల్గా చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్లో. జిఎంఆర్ మాపప్స్ 3,215 crore ఫండ్స్ ఫర్ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో వైజాగ్కి ఎయిర్పోర్ట్ రియల్లీ సారీ ఫర్ దట్ 3,215 crores నిధులను సమీకరించబోతోంది. మెయిన్గా ఆర్ఈసీ ఫస్ట్ టైం ఆర్ఈసీ ఈ ఎయిర్పోర్ట్స్కి ప్రాజెక్ట్కి నిధులు అప్పులు ఇచ్చింది. 1,245 crores వర్త్ ఆఫ్ మేజర్ హైయెస్ట్ శాంక్షన్ ఆర్ఈసీ ఇచ్చింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి, వాళ్ళు భోగాపురంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం. అండ్ బెటర్ మార్జిన్స్, లోయర్ వాల్యుయేషన్స్ దెన్ పీర్స్ మేక్ హ్యాపీ ఫోర్జింగ్స్ ఏ గుడ్ బెడ్. హ్యాపీ ఫోర్జింగ్స్ ఇక్కడ ఒక క్రాంక్ షాఫ్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది, లుధియానా బేస్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లుధియానా హెడ్ క్వార్టర్ కంపెనీ ఇది. 4వ అతిపెద్ద హెవీ ఫోర్జ్డ్ అండ్ ప్రెసిషన్ మెషిన్ కంపెనీ మేకర్, అలాగే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ ఫర్ హై పవర్డ్ ఇండస్ట్రియల్ క్రాంక్ షాఫ్ట్స్. సో ఈ కంపెనీ పీఈ పరంగా చూస్తేనేమో అట్రాక్టివ్గా కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ రామకృష్ణ ఫోర్జింగ్స్, భారత్ ఫోర్జ్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ వాటితో పోలిస్తే 37 పీఈతో మార్కెట్స్లోకి వస్తున్నారు. భారత్ ఫోర్జ్ 47, క్రాఫ్ట్స్మెన్ 47, ఆర్కే ఫోర్జింగ్స్ 49 పీఈ దగ్గర కోట్ అవుతున్నాయి. మార్జిన్స్ కూడా కొద్దిగా డీసెంట్ మార్జిన్స్ ఉన్నాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ ఎబిటా మార్జిన్స్ కానీ కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల జిఎంపీస్ కూడా అంటే గ్రే మార్కెట్లో కూడా మంచి ప్రీమియం పలుకుతోంది ఈ హ్యాపీ ఫోర్జింగ్కి. 808, 850 రూపీస్ ప్రైస్ బ్యాండ్ మధ్య ఈ స్టాక్ వస్తుంది. 2 రూపీస్ ఫేస్ వాల్యూతో వస్తుంది. 35% రిటైల్ పోర్షన్కి వీళ్ళు కేటాయించారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో హెల్తీ గ్రోత్, ఎస్బీఐ స్లోస్ అన్సెక్యూర్డ్ లోన్స్. సో అన్సెక్యూర్డ్ లోన్స్ని వీళ్ళు కొద్దిగా స్లో డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. కార్పొరేట్ లోన్ శాంక్షన్స్కి దాదాపు 4.7 లక్షల కోట్ల రూపాయల పైప్ లైన్ సిద్ధంగా ఉందని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. అథర్ ఎనర్జీ 2024 ఆఖరి నాటికి ఐపీఓకి రావాలని ఆలోచనలో ఉన్నారు. ఎన్పిఎస్ కార్పొరేట్ సబ్స్క్రైబర్స్ని 19% తక్కువగా యాడ్ చేసినట్టుగా ఒక అప్డేట్.
నిఫ్టీ ఓవర్బాట్ జోన్లోకి చేరుకుంది. మోస్ట్లీ అందరూ అనుకుంటున్నదే, ఎందుకంటే బాగా పీక్లో ఉంది మార్కెట్స్లో. బై అండ్ డిప్స్ అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ లెవెల్స్ దగ్గర. అయితే భారీ ఎదురు నిధులు కమిట్ చేసేందుకు మాత్రం దిస్ మే నాట్ బి ద రైట్ టైం. ఇండిగో హై ఆల్టిట్యూడ్లో ట్రేడ్ అవుతుంది. డొమెస్టిక్ ప్యాసింజర్స్ బాగా పెరుగుతున్నారు. కాంపిటీటర్ ఎవరు దగ్గరలో ఏమాత్రం కూడా కనిపించట్లేదు. క్రూడ్ కొద్దిగా తగ్గుతోంది, పీక్ నుంచి 20% దాకా తగ్గింది. ఇవన్నీ ఇండిగోకి ఒక పాజిటివ్ అంశాలు. ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ పరంగా చూస్తేనేమో మేజర్గా మోతీ సన్స్ జ్యువెలర్స్ అన్న 150 కోట్ల రూపాయల ఈ ఐపీఓకి గ్రే మార్కెట్లో దాదాపు 3 రెట్లు లాభాలతో లిస్ట్ కావచ్చు అన్నట్టుగా ఒక అంచనా అయితే ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం అంతా కూడా అంతా బాగున్నప్పుడు మాత్రమే బాగుంటాయి. సో ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా కూడా గ్రే మార్కెట్ ప్రీమియంలు గంటల వ్యవధిలోనే కుప్పకూలిపోతాయన్న అంశం గుర్తుపెట్టుకోండి. ఐనాక్స్ ఇండియా, అజాద్ ఇంజనీరింగ్కి దాదాపు 80% ప్రీమియం కోట్ అవుతుంది. హ్యాపీ ఫోర్జింగ్ 54% ప్రీమియం కోట్ అవుతుంది. ముతూట్ అండ్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్కి 15 నుంచి 30% మేర గ్రే మార్కెట్లో ప్రీమియం వర్కౌట్ అవుతుంది. ఫెస్టివల్స్, వెడ్డింగ్స్ మే స్ట్రగుల్ టు లివెన్ అప్ టు పెయింట్ ఫర్మ్స్ ప్రాస్పెక్ట్స్. సో ఆల్రెడీ మనం దీని గురించి పెయింట్ స్టాక్ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకున్నాం. కొద్దిగా డీసెంట్గా ఏదైనా కనిపిస్తుంది అంటే ఇండిగో పెయింట్స్ ఒకటి, కాన్సా నెరోలాక్ ఒకటి 3% నుంచి ఒక 6% మేర అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఏషియన్ పెయింట్స్ కూడా టెక్నికల్ పారామీటర్స్ పరంగా కొద్దిగా బ్రేక్అవుట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కేరళ రిపోర్ట్స్ 4 కోవిడ్ డెత్స్. సో ఇదొక మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైంది. జీ ఆస్ సోనీ ఇండియా టు ఎక్స్టెండ్ మెర్జర్ డెడ్ లైన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సజ్జన్ జిందాల్ మీద రేప్ అసాల్ట్ ఒకటి కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. హాస్పిటల్స్ లుక్స్ టు యాడ్ బెడ్స్ యాజ్ పేషెంట్ ఫుట్ఫాల్ ఇన్ 2023 ఇంక్రీజ్ 8%. సో పేషెంట్ ఫుట్ఫాల్ మరింతగా పెరుగుతున్న తరుణంలో 2023లో 8% దాకా పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ 2300, ఆస్టర్డియం 1500, ఫోర్టిస్ 1800, మణిపాల 1300, మ్యాక్స్ హెల్త్ కేర్ 2600 బెడ్స్ రాబోయే 2 నుంచి 4 ఏళ్ల కాలంలో ఎక్స్పాండ్ చేయాలని అంచనాతో వాళ్ళు ఉన్నారు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.